నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. నిన్న గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఒక మెయింటెనెన్స్ కేసులో తీర్పిచ్చింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ. ఒక భార్యాభర్తలు ఉన్నారు. ఇద్దరు కూడా బాగా చదువుకున్నారు. వాళ్ళు కేవలము 23 రోజులు మాత్రమే వివాహం అయిన తర్వాత కాపురం చేశారు. విడిపోయారు. విడిపోయిన తర్వాత ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా డాక్టర్లే. ప్రొఫెషన్లో బాగా సెటిల్ అయ్యారు, బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. భార్య భర్త పైన మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసింది. ఇట్లా నా భర్త నన్ను వదిలేశాడు కాబట్టి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే అని చేస్తే ఇది సుప్రీంకోర్టు దాకా వచ్చింది. సుప్రీంకోర్టు సెక్షన్ 125 సిఆర్పిసి లేకపోతే వరకట్ను హెరాస్ చేయడాన్ని సెక్షన్లోని క్రిమినల్ కేసులు ఫైల్ చేసిన భార్య కేసుల్ని క్వాష్ చేస్తూ నిన్న తీర్పు ఇవ్వడం జరిగింది. ఇద్దరూ కూడా చదువుకున్న వాళ్ళే, ఇద్దరు కూడా సంపాదిస్తున్నారు. భార్య ఇట్లా భర్త పైన మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయడానికి వీల్లేదు, ఆవిడ కూడా సంపాదించే కెపాసిటీ ఉంది, ఆవిడ కూడా డాక్టరే కాబట్టి అని. ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి? ఎవరైనా సరే భార్యలు, స్త్రీలు బాగా చదువుకుని సంపాదిస్తూ ఉంటే, సంపాదించే కెపాసిటీ ఉంటే, ఉద్యోగం చేసే కెపాసిటీ ఉంటే వాళ్ళు మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయడానికి అనర్హులు అని ఈ తీర్పు చెప్తారు.